ఒకానొక గ్రామంలో రామయ్య అనే మామిడిపళ్ల వ్యాపారి ఉండేవాడు. అతను ప్రతిరోజూ తన తోటలోని తాజా మామిడిపళ్లను బుట్టలో పెట్టుకొని పక్కనే ఉన్న పట్టణానికి వెళ్లి అమ్మేవాడు. రామయ్య చాలా నిజాయితీపరుడు. పండ్లు తీయగా లేకపోతే ఇవి అంత తీయగా లేవు, పచ్చడికి వాడుకోండి అని చెప్పి మరీ అమ్మేవాడు. ఒకరోజు రామయ్య ఒక చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా ఒక బాటసారి అక్కడికి వచ్చాడు. ఆ బుట్టలోని పళ్లను చూసి నోరూరుతూ, అయ్యా, ఈ మామిడి పళ్ళు ఎంత తీయగా ఉంటాయి అని అడిగాడు. రామయ్య నవ్వుతూ, అయ్యా, ఇవి తేనె కన్నా తీయగా ఉంటాయి, కావాలంటే ఒకటి రుచి చూడండి అన్నాడు. ఆ బాటసారి ఒక పండుకొని తిన్నాడు. అది నిజంగానే చాలా అద్భుతంగా ఉంది. బాటసారి సంతోషించి, నీ దగ్గర ఉన్న పళ్లన్నీ నేనే కొంటాను, కాని నాదొక సందేహం, నువ్వింత మంచి పళ్లను రోడ్డు మీద తక్కువ ధరకు ఎందుకమ్ముతున్నావు? వీటిని పెద్ద షాపులకి ఇస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా అని అడిగాడు. అప్పుడు రామయ్య ఇలా అన్నాడు, అయ్యా, నేను ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం అబద్ధాలు చెప్పి పళ్ళు అమ్మడం లేదు. నా తోటలోని పళ్ళు తిన్నవారు సంతోషంగా ఉంటే ఆ తృప్తి నాకు చాలు. ఎక్కువ లాభం కంటే నా కస్టమర్ల నమ్మకం నాకు ముఖ్యం. ఆ మాటలకు బాటసారి ముగ్ధుడయ్యాడు. నిజానికి ఆ బాటసారి పట్టణంలోని ఒక పెద్ద వ్యాపారి. రామయ్య నిజాయితీ నచ్చి తన ఫ్రూట్ మార్కెట్కు రామయ్యనే శాశ్వత సరఫరాదారుగా నియమించుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, నిజాయితీగా చేసే ఏ పనికైనా ఎప్పుడూ మంచి ఫలితమే ఉంటుంది.